భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పోలీస్, రెవెన్యూ, దేవస్థానం వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా చరిత్రను టూరిస్టులకు తెలియజేసేందుకు రివర్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. గోదావరి తీరాన భద్రాచలంలో జరిగే తెప్పోత్సవంపై భద్రాద్రి నుంచి మా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. పేరుగాంచిన భద్రాచలంలో సీతారాముల తెప్పోత్సవం మరియు వైకుంఠ ద్వార దర్శనానికి ఇటు అధికారులు కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లుగా కూడా చూడొచ్చు. మనం ఇప్పుడు ఏదైతే భద్రాచల నదీ తీరాన ఏదైతే రాజమండ్రి నుంచి తీసుకొచ్చినటువంటి పడవలో హంస ఆకారంలో ఈ యొక్క తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. మనం విజువల్స్ లో చూసుకుంటే ఈ యొక్క రాజమండ్రి నుంచి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పడవకు సంబంధించి మొత్తం అంటే అలంకరణకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ అలంకరణకు సంబంధించిన పనులలో దీనికి సపరేట్ గా లోపల ఒక వేదికను కూడా ఏర్పాటు చేసే అధికారులు అయితే ఏర్పాటు చేస్తారని కూడా చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ గోదావరి నదీ తీరంలోనే ఈ యొక్క తెప్పోత్సవం అనేది అంగరంగ వైభవంగా అయితే ప్రతి ఏటాది ఇక్కడ అధికారులందరూ కూడా నిర్వహిస్తారు. ఇది దీనికి తోడు ఈసారి జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించి ఏదైతే తెప్పోత్సవం అంటే ఈ యొక్క భద్రాచలానికి సంబంధించినటువంటి తెప్పోత్సవం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి చాలా ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకున్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఏరువాక అనే ఒక కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అంటే సాంప్రదాయాలు, లేకపోతే ఇక్కడ గిరిజనుల యొక్క సంస్కృతి ఇదంతా కూడా తెలియచెప్పే దానికి సంబంధించి స్టాల్స్ కావచ్చు, లేకపోతే వారు తినే అంటే వారి ఆచారం మొత్తం తెలియజెప్పేలాగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే నైట్ హాల్ట్ కి సంబంధించి వెదురు బొంగులతోటి ఒక అంటే హట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు సేద తీరేందుకు ఇక్కడ అంటే ఏదైతే నదీ తీరంలోనే ఒక హాల్ట్ ను కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేరుస్తున్నట్టు కూడా చూడొచ్చు. మనం అదే ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకుంటే, అదే విధంగా ఈ పక్కన చూసుకుంటే ఏదైతే రేపు కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం మొత్తం కూడా ఇదే వేదికగా అయితే ఇక్కడ జరుగుతుంది. దీనికి కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. కలెక్టర్ గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షించడం కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు భద్రాచలంలో కాన్ఫరెన్స్ హాల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా రేపు జరగబోయేటటువంటి తెప్పోత్సవం మరియు అదే విధంగా ఎల్లుండి ఉదయం జరగబోతున్నటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా చూడాలంటూ అధికారులందరినీ కూడా ఈ యొక్క అంటే జిల్లా అధికారులందరినీ జిల్లా కలెక్టర్ అయితే ఆదేశిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు పోలీస్ శాఖ పరంగా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా చేపట్టారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా అంటే మొత్తం ఎక్కడికక్కడికి వారు కూడా అంటే దీనిపై అయితే మొత్తం ఒక ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క దీనికి ఏదైతే ఇప్పుడు తెప్పోత్సవానికి అదేవిధంగా వైకుంఠ ద్వాదశానికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కొన్ని స్పాట్లని అంటే వాటిని అంటే టూరిజం డెవలప్మెంట్ లో కూడా తీసుకున్న నేపథ్యంలో వాటిని కూడా ఒక ప్యాకేజీ రూపంలో వీళ్ళందరికీ కూడా తీసుకొస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ముఖ్యంగా ఈసారి మనం చూసుకుంటే ఈ యొక్క తెప్పోత్సవానికి వస్తున్నటువంటి భక్తులు, అదేవిధంగా వైకుంఠ ద్వాదశానికి వస్తున్నటువంటి భక్తులకు ఈసారి కొత్తగా నైట్ హాల్ట్ కి సంబంధించినటువంటి వెదురు బొంగులతోటి వేసినటువంటి హాల్ట్ ఒకటి కావచ్చు, లేకపోతే ఈ యొక్క వీటి ఏదైతే గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కొన్ని స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటిపై ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి జిల్లాధికారులు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంటే మొత్తం కన్నులకు కట్టినట్టుగా ఉండే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంప్రదాయాలు కావచ్చు, కట్టు వస్త్రాలు, లేకపోతే తినే పదార్థాలు వీటన్నిటికి సంబంధించినటువంటి మొత్తం చూపెట్టే విధంగా అయితే ఈ యొక్క స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభంగా పోతున్నటువంటి ఈ యొక్క తెప్పోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి. ఈ రోజు రాత్రికే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు వైకుంఠ ద్వార దర్శనానికి అదేవిధంగా రేపు సాయంత్రం జరగబోయేటటువంటి తెప్పోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చకచక నడుస్తున్నాయి. అంటే చాలా స్పీడ్ పద్ధతిలో ఈ రోజు రాత్రికే ముగిస్తామనుకుంటా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. గతంలో జరిగినటువంటి ఏ అసౌకర్యాలు కూడా ఏ ఒక్క భక్తుడికి కూడా కలగకుండా చూస్తామని ఇటు జిల్లాధికారులు కావచ్చు, ఆలయ అధికారులు, రెవెన్యూ వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.